అనగనగా ఒక అందమైన అడవి. అందులో ఒక తెలివైన నక్క నివసిస్తూ ఉంటుంది. ఈ నక్కకు చాలా కాలం నుంచి ఒక కోరిక, ఎలాగైనా సరే ఏనుగు మాంసాన్ని రుచి చూడాలి అని. ఆ నక్క కోరుకున్న విధంగానే ఆ అడవిలో నివసిస్తున్న ఒక ఏనుగు జబ్బు చేసి చనిపోతుంది. కొద్దిసేపటికి ఏనుగు చనిపోతుంది. ఏనుగులు తిందామని చాలా ఆతృతతో నక్క తినడానికి ప్రయత్నిస్తుంది. కానీ దాని దంతాలు చిన్నగా ఉండడం వలన దాన్ని తినలేకపోతుంది. ఇలా కాదు, ఎవరిదైనా సహాయం తప్పకుండా తీసుకోవాల్సిందే అని ఒక నిర్ణయం తీసుకొని ఇలా దారిలో అడ్డంగా నిలబడి గట్టిగా అరుస్తుంది. దీని అరుపులు విన్న సింహం అక్కడికి వస్తుంది. ఏమైంది అక్క, ఎందుకు దారికి అడ్డగా నిలబడి అలా అరుస్తున్నావు అని సింహం అడుగుతుంది. చూడు చిన్ననక్క, నేను చనిపోయిన మాంసాన్ని అస్సలు ముట్టుకోను, ఇంకా ఇతరుల ఎంగిలి అసలే ముట్టుకోను. నేను ఈ పని చెయ్యలేను, నీవు వేరే వారిని చూసుకో అంటూ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వేచి చూస్తూ ఉండగా నక్కకు పులి ఎదురవుతుంది. ఏమైంది చిన్ననక్క, దారికి అడ్డంగా నిలబడుకున్నావు, చూస్తుంటే దిగాలుగా ఉన్నావు, ఏమైంది అని పులి నక్కను అడుగుతుంది. సరే పద పోదాం అంటూ అక్కడి నుంచి రెండు ఏనుగు చనిపోయి పడి ఉన్న ప్రదేశానికి చేరుకుంటాయి. ఇదిగో చూడు, చెప్పాను కదా చనిపోయిన ఏనుగు అని. ఈ ఏనుగుని నువ్వు ముక్కలుగా కొరకాలి అని నక్క పులికి విన్నవిస్తుంది. అప్పుడు పులి, అవును అవును, దీని పని కొంచెం కష్టతరమైనదే అయినప్పటికీ నీకోసం నేను ప్రయత్నం చేస్తాను అంటూ ఏనుగు మీద పడి ఏనుగును ముక్కలుగా చీలుస్తుంది. ఇదంతా చూస్తున్నక్క ఒక ఉపాయం పన్నుతుంది. ఇప్పుడు నేను సింహరాజా అని అరిస్తే పులి ఇక్కడి నుంచి పారిపోతుంది. దాని తర్వాత ఏనుగు మొత్తం నా సొంతమవుతుంది అని గట్టిగా సింహరాజా సింహరాజా అని అరుస్తుంది. అరే ఏమైంది అని పులి అడుగుతుంది. అప్పుడు సింహరాజా వస్తున్నాడు అనగానే పులి అక్కడి నుంచి సుర్రమని పారిపోతుంది. అంటూ సంతోషంగా తింటుంది. జరిగిన విషయం మొత్తం తన స్నేహితురాలకి వివరిస్తుంది. కథ యొక్క నీతి: తెలివితో ఎంతటి గొప్ప వారినైనా గెలవవచ్చు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి పిల్లలు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.